స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 42% రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయింది. రిజర్వేషన్ల కోసం 2018తో తెచ్చిన ఆర్డినెన్స్ సవరిస్తామని ఇప్పటికే స్పష్టం చేసింది. పంచాయతీరాజ్ చట్టం 2018కి సవరణలు చేయాలని, త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పలుచోట్ల పాలాభిషేకం చేస్తున్నారు బీసీ నాయకులు. కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, మెదక్ ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇటు నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతలు సంబరాలు నిర్వహించారు. నకరేకల్ మెయిన్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బీసీ నాయకులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాలోనూ కాంగ్రెస్ నేతలు సంబరాలు చేశారు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ సూర్యాపేట పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 42% రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయింది. రిజర్వేషన్ల కోసం 2018తో తెచ్చిన ఆర్డినెన్స్ సవరిస్తామని ఇప్పటికే స్పష్టం చేసింది. పంచాయతీరాజ్ చట్టం 2018కి సవరణలు చేయాలని, త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పలుచోట్ల పాలాభిషేకం చేస్తున్నారు బీసీ నాయకులు. కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, మెదక్ ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇటు నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతలు సంబరాలు నిర్వహించారు. నకరేకల్ మెయిన్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బీసీ నాయకులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాలోనూ కాంగ్రెస్ నేతలు సంబరాలు చేశారు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ సూర్యాపేట పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్తో పోవాలని ఆర్డినెన్స్ తీసుకొచ్చి గతంలో ఇచ్చిన రిజర్వేషన్ మారుస్తూ 42% రిజర్వేషన్ ఇస్తూ లోకల్ బడిలో పోవాలని నిన్న కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల యావత్ తెలంగాణ ప్రజలు హర్షం ప్రకటిస్తున్న వేళ నేను ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి గారు, మా బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, సురేఖ్ గారితో పాటు కేబినెట్ మంత్రులందరికీ ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేసి ఈ రాష్ట్రంలో బీసీల సంఖ్య, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంఖ్య తేల్చిన సందర్భం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో కామారెడ్డిలో మేము బీసీ డిక్లరేషన్ ఆ రోజు నేనే ప్రవేశపెట్టినాను. ఆనాడు చెప్పాం 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తామని.
ఆ మాట కట్టుబడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 42% ఇస్తూ ఆర్డినెన్స్ తీసుకురాబోతా ఉంది. నేను పలుమార్లు చెప్పాను, ఎవరెన్ని అవాకులు చెవాకులు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంది. 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామనే మాట పలుమార్లు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం. నేను రాష్ట్ర మంత్రిమండలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇది బీసీలకు ఒక సువర్ణ అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. గతంలో ఉన్నటువంటి పాలకులు రిజర్వేషన్ని 21% తీసుకొచ్చి ఇలా మేమేదో ఘనకార్యం చేసుకుందామని ఇంకా చెప్తా ఉన్నారు. అలాంటి నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు గతంలో బీసీలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఏంటి, బీసీలకు ఇచ్చిన సదుపాయాలు ఏంటి, ఎందుకు బీసీల రిజర్వేషన్ తగ్గించాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇచ్చిన మాట కట్టుబడి 42% రిజర్వేషన్ ఇస్తూ లోకల్ బాడీ ఎన్నికలకు పోతా ఉన్నాము. ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అరే కవిత కోన్ కిస్కా ఏంది కవిత రోలిన్లా? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఘనకార్యాన్ని తనేదో కలర్ పూసుకొని నేనేదో చేస్తున్నాను చెప్పుకుంటే నవ్వుకుంటారమ్మా జనం. నీకేం సంబంధం బీసీలతో? నీకంత చిత్తశుద్ధి ఉంటే మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మీ అన్న బావలు మంత్రులుగా ఉన్నప్పుడు, నువ్వు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం వెలగబెట్టావు బీసీల కొరకు? ఒక్క రోజున మాట్లాడినావు బీసీల గురించి? ఇలా అధికారులు దిగిపోయిన తర్వాత బీసీలు గుర్తొస్తున్నారు నీకు. చోటా మోటాలు ధర్నాలు చేసి నా వల్లే, అరే నవ్వుకుంటారు జనం మీరు ఆ మాటలంటే. నీ వల్లే ఏంటి? నువ్వు ఎవరు అసలు దీంట్లో? నీ భాగస్వామ్యం ఏంది? అడుగడుగున బీసీని వంచిన బీఆర్ఎస్ ప్రభుత్వ అధినేత కూతురు నువ్వు. ఇవాళ నువ్వు ఏదో క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరస్కరిస్తారమ్మా. నీకు సంబంధం లేదు, నీకు ప్రమేయం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం, ఇది కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకున్న వాగ్దానం. ఇలా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏమి ప్రమేయం లేదు ఇందులో. ఇది రాహుల్ గాంధీ గారి ఎజెండా, ఇది రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కమిట్మెంట్. దాన్ని అర్థం చేసుకోవాలా. ఈ కవితలు భవితలకు ఏం సంబంధం లేదు. ఇది